హాయ్ అండి. ఈరోజు నేను ఉదయం పూజ ఎలా చేసుకుంటానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఒకవైపు నేను పూజ ఎలా చేసుకుంటాను ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈరోజు సోమవారం కాబట్టి మార్నింగ్ 5:30కే లేసాను. నేను 5:30కి లేస్తే నేను వాకిలి చిమ్మే టయానికి అయితే 6 అయిపోయింది. మాది బయట ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫస్ట్ వాకిలి చిమ్మేసి నీళ్ళు పెట్టేసి వచ్చి అయితే పక్కలు తీస్తాను. నేను పక్కలు తీసేలో బయట అంతా ఆరిపోయింది కాబట్టి ఆ తర్వాత వెళ్ళి అయితే ముగ్గేసుకుంటాను. నా ముగ్గు చూసి అయితే ఎవరు భయపడవాకండి, నాకు అంత పర్ఫెక్ట్గా రావు ముగ్గులు అయితే. ఇంకా ముగ్గేసిన తర్వాత అయితే వచ్చి స్టవ్ క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను. ఈ స్టవ్ ఏంటి ఇంత చండాలంగా ఉందనుకోవాకండి, ఎందుకంటే నేను పప్పు వండాను కాబట్టి పప్పు అంతా పొంగిపోయింది. రేపు మళ్ళీ అలా కడుగుతాను కదా దాంట్లోనైతే నిన్నైతే తుడవలేదు. సోమవారం అయితే స్టవ్ క్లీనింగ్ మాత్రం పక్కా చేస్తాను, అది ఎలా ఉన్నా కానీ. ఎందుకంటే అంతకు ముందు రోజు సండే కాబట్టి నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి పక్కా క్లీనింగ్ అయితే చేస్తాను. నేను స్టవ్ని అయితే నీళ్ళు పెట్టి అయితే కడగను, ఎందుకంటే మాకు షింక్ లేదు కాబట్టి వాటర్ ఎటు వెళ్ళకుండా అక్కడ ఆగిపోతాయి. అందుకని నేనైతే ఫస్ట్ స్క్రబ్బర్తో తోమేసి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచేస్తాను. స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక వెంటనే ఇల్లు తుడవడం అయితే మొదలుపెట్టాను. నేను ఇల్లు తుడిచే ప్రతిసారి కొంచెం గళ్ళుప్పు అలానే ఒక 2-3 కర్పూరం బిళ్ళల్ని పొడి చేసి అయితే వేసుకుంటాను. కర్పూరం ఎందుకు వేస్తానంటే ఈగలు రాకుండా ఉంటాయని కర్పూరం వేస్తాను. నేను డైలీ తుడుస్తాను కాబట్టి నేను ఏదో నార్మల్గా అలా పైన అయితే తుడిచేస్తాను. ఇల్లు తుడిచిన తర్వాత అయితే ఫస్ట్ నేను పిల్లలు వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే పిల్లలకి టిఫిన్ అయితే పెట్టాను. అప్పటికే 8 అయిపోయింది పాపం. అందుకే ఫస్ట్ వాళ్ళిద్దరు టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను పూజ చేసుకుంటాను. తినేటప్పుడు మాత్రం మా గ్రిషి మాత్రం క్యూట్ ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తుంది చూడండి. వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా నేను స్టవ్కి అయితే పసుపు బొట్లు పెడుతున్నాను. నాకేంటో పసుపు పోసి బొట్టు పెట్టకపోతే నాకు ఏదోలా ఉంటుంది స్టవ్కి. కొంతమంది స్నానం చేయకుండానే బొట్లు అవి పెడతా ఉంటారు, నేనే చాలామందిని చూశాను. మనం వాటిని దేవుళ్ళగా భావించే కాబట్టి పసుపు బొట్లు పెడుతుంది. అప్పుడు స్నానం చేయకుండా అస్సలు పెట్టకూడదు, గడపలకు కూడా పెట్టకూడదండి. నేను గడపలకు పెట్టేటప్పుడే చూశాను కొంతమందిని. ఇంకా స్టవ్కి పసుపు బొట్లు పెట్టేసిన తర్వాత అయితే నేను పొంగల్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అందులో కొంచెం కందిపప్పు కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా వాటిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోండి. ఒకవైపు పొంగల్ పెట్టుకున్నాం కదండి, ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది. అంతలోపు నేనైతే పూజ సామాన్కి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. నేను పూజ సామాన్ అయితే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను, కొంచెం ఈజీగా ఉంటుందని. వాటికి పసుపు పూసి బొట్లు అయితే పెట్టుకుంటాను. అట్లా బొట్లు పెట్టుకున్నప్పుడు అయితే చూడడానికి చాలా అందంగా ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది బొట్లు పెట్టుకుంటే. పూజ సామాన్ మొత్తం బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా దేవుడి పటాలు కూడా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు నీళ్ళల్లో కడగనండి, ఇలా తుడుచుకుంటాను ఈ దేవుడి పటాలు ఎప్పుడైనా కానీ. లేకపోతే నీళ్ళు పెట్టి కడిగితే లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి అవి చూడడానికి బాగోదు, అంటే లోపల ఏదో బబుల్స్గా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడికి నేను బొట్లు పెడతానికి పసుపు వాడాను, కానీ నేను ఎప్పుడు గంధంతోనే బొట్లు పెడతానండి. ఈరోజు నా దగ్గర గంధం లేకపోవడం వల్ల అయితే నేనైతే ఈరోజు పసుపుతో అయితే బొట్లు పెడుతున్నాను, కానీ గంధంతో పెట్టుకుంటే మంచిది. దేవుడికి బొట్లు పెట్టుకునే లోపు పొంగల్ కూడా పొంగొచ్చింది పక్కన. అది ఒకసారి గంటె పెట్టి తిప్పుకొని ఉడికిందో లేదో చూసుకొని ఇంకా పాలు పోసుకున్నాను. నేను ఒక 1/2 లీటర్ పాలు అయితే పోసుకున్నాను. పాలు పోసుకున్న తర్వాత ఒకసారి గంటెతో తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత అన్నం కూడా మొత్తం ఉడికిపోయింది కాబట్టి దానిలో అయితే బెల్లం నేనైతే ఒక 1/2 కిలో బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని ఒకసారి తిప్పుకొని అయితే మూత పెట్టుకొని కొంతసేపు బెల్లం కరిగిందాక అయితే ఉడికించుకున్నాను. పక్కన బాండీ పెట్టుకొని అందులో స్పూన్ నెయ్యి వేసుకొని మీకు ఎన్ని జీడిపప్పు కావాలో అన్ని వేసుకోండి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేసుకున్నాను. అవి వేగించుకొని పక్కనే ఉడుకుతుంది కదా ఆ పొంగలన్నంలో అయితే వేసుకున్నాను. ఇంకా నైవేద్యం అమ్మవారి దగ్గర పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. నేనైతే గడపలకి పసుపు రాసేది అయితే వీడియో తీయలేదండి, అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను. పూజ అయ్యే వరకు అయితే 10 అయిపోయింది. ఇంకా నాకు బాగా ఆకలేసి ఇంకా నైవేద్యం అయితే కొంచెం తిన్నాను. పొంగలన్నం మాత్రం టేస్ట్ చాలా బాగుంది.